హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళటి వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా. ఈ వీక్లో అయితే మా మ్యారేజ్ డే ఉందని చెప్పాను కదా. ఆ మ్యారేజ్ డే కోసం మా వారు షాపింగ్కి తీసుకెళ్లారండి. అండ్ ఎప్పుడు షాపింగ్ చేస్తాం, అదేందో మ్యారేజ్ డేస్, బర్త్డేస్ అంటే చాలా స్పెషల్ కదా. అది కూడా ఈ ఇయర్ అంటే మాది 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అందుకని చెప్పేసి స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంది నా కోసం అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. అండ్ నేనైతే మా వారితో పాటు మా పాపతో పాటు ముగ్గురం మేము షాపింగ్కి వెళ్ళాము. శారీస్ చూసాను. అండ్ ఆల్రెడీ ఇప్పుడు పెళ్లి సీజన్స్ ఇట్లా అంటే ఏం లేవు కదా, బాగా తగ్గిపోయింది. జనాలు కూడా చూస్తున్నారు కదా, మళ్ళీ ఎండ కూడా బాగుంది కదా, అందుకని చెప్పేసి షాప్లలో అయితే అంతా బిజీగా ఏం అనిపించలే నాకు, సింపుల్గానే ఉన్నాయి. అండ్ డైలీ వేర్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. పార్టీ వేర్స్లో ఇట్లా కొత్త మోడల్ ఏమీ ఎంతగా కనిపించలేదు నాకైతే. అండ్ డైలీ వేస్తే చాలా బాగున్నాయి. నేను కూడా ఆ మోడల్లోనే కొంచెం ఇప్పుడు మనకు షాప్ అంటే పెద్ద ఫంక్షన్లు ఇట్లా ఏం లేవు కాబట్టి మనకు యూజ్ అయ్యేటట్టు తీసుకున్నాను అన్నట్టు. అండ్ ఆ తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము మేము. ఇక్కడ కవిత షాపింగ్ మాల్లో తీసుకొని ఆ తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను. అక్కడ కూడా కొన్ని టాప్స్ ఇట్లా తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను, అసలు ఎన్ని తీసుకున్నాను అనేది కూడా లాస్ట్కి అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను. దీంట్లో బాగానే లెంత్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చేస్తానండి. చాలానే తీసుకున్నాను నేనైతే ఈసారి. వారు వచ్చేసి నేను ఏమైనా అడిగితే ఏది అడిగినా సరే తీసుకో అనేస్తారు అన్నట్టు. ఎప్పుడు అంతే, ఇది వద్దులే అమ్మా ఎందుకు నీకు అన్నారు. అసలు నేనైతే చెప్తాను అన్నట్టు, నాకు ఏది అవసరమా ఏది అవసరం లేదా అని మీరు చెప్పారా, నా ఏది అడిగినా తీసుకో అని ఎందుకు అంటారు అని చెప్పేసి. మరి మా వారికి నా మీద ఉన్న నమ్మకమో ఏమో, నేను ఎలాగో తీసుకున్న ధైర్యమో నాకు తెలియదు, కానీ ఏది అడిగినా సరే తీసేసుకో అని చెప్పేసి అంటారు. కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను. అవి ఏమేమి తీసుకున్నాను, శారీస్లో కూడా ఏ మోడల్ తీసుకున్నాను అనేది కూడా తప్పకుండా షేర్ చేస్తాను నేను. అండ్ 20 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా. నేనైతే మా వారికి చెప్పాను, నాకు 20 సంవత్సరానికి ఒక గిఫ్ట్ అనేది కావాలి అని చెప్పేసి. సర్లే అమ్మా, ఎప్పుడు ఇస్తూనే ఉన్నాను కదా అని చెప్పేసి అంటారు. అండ్ మీ మ్యారేజ్ డేకి మీ వారు మీకు గిఫ్ట్ ఇస్తారా, మీరు మీ వారికి గిఫ్ట్ ఇస్తారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. షాపింగ్ అయిపోయాక ఈవినింగ్ టైంలో షాపింగ్ చేసుకొని బయటికి వచ్చాక అండి, యూనివర్సిటీ దగ్గర చాలానే స్టార్లు పడ్డాయని తెలుసు కదా, ఫుడ్ స్టార్స్. అక్కడైతే కొద్దిసేపట్లో వెయిట్ చేసి పిల్లల కోసం తీసుకున్నాను. అండ్ నేనైతే ఏమీ తినలేదు ఆ రోజు, ఎందుకో అంతగా ఏమి అనిపించలేదు నాకు. అక్కడైతే చాలా చల్లగా ఉంటుంది అన్నట్టు, కొద్దిసేపు కూర్చొని అది రెడీ అయ్యే లోపల పిల్లల కోసం తీసుకునే లోపలని చల్లగా ఉంటుంది అక్కడ. యూనివర్సిటీ గ్రౌండ్ చాలా పెద్దది కదండి, చెట్లు ఇట్లా బాగుంటుంది అన్నట్టు. అక్కడ చాలా చల్లగా వస్తూ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ అందరు తినడానికి రావడానికి కూడా అదే కారణం అండి. సమ్మర్లో అయితే సూపర్ చల్లటి గాలి అయితే చాలా బాగా వస్తుంది అన్నట్టు అక్కడ. అందుకని చాలా హాయిగా కూర్చొని తినొచ్చు బయట కూర్చొని. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే నెక్స్ట్ వీడియోలో నేను ఏం శారీస్ తీసుకున్నాను, ఏం టాప్స్ తీసుకున్నాను, అసలు ఏమేమి కొనిచ్చారు మా వారన్నది కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను. చూశారు కదా మా వీడియో కనుక ఇదండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో అయితే నేనేం తీసుకున్నాను అనేది కూడా తప్పకుండా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేనైతే మంచూరియా తీసుకున్నాను పిల్లల కోసం. అండ్ ఇది వీళ్ళటి వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్